హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. ముందుగా ఏంటంటే మీకు మీ అందరికీ ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే మనం మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్లో వీడియో చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నాం కదా. డిసెంబర్ 27 తర్వాత మళ్ళీ మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్లో అయితే కనుక వీడియో చేయలేదు. చూడండి సార్, స్టాక్ మార్కెట్ బుల్కి పిచ్చి లేసిందా? ఇన్వెస్టర్స్ మిస్ అయినట్లేనా? అంటే ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకోని కరెక్షన్లో ఇన్వెస్ట్మెంట్ కొద్ది కూడా చేసుకున్న వాళ్ళు మిస్ అయినట్లేనా? ఇంతలా మంచి ర్యాలీ రావడానికి సపోర్టింగ్ డేటా ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా ఎలా ఉంది? ఆ డేటా తర్వాత మార్కెట్లో ర్యాలీ రావడానికి కారణమైన బజాజ్ ట్విన్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, వీటికి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ ఏంటి? మారుతి సుజుకీలో అంతలా ర్యాలీ రావడానికి కారణాలు ఏంటి? విప్రోని డౌన్గ్రేడ్ చేసింది ఎవరు? ఎస్బీఐ కార్డ్ పరిస్థితి ఏంటి? వ్యారీ ఎనర్జీకి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ ఏంటి? ఓవరాల్గా నిఫ్టీ కథం దొక్కింది అని చెప్పి చెప్పచ్చు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పిచ్చిలేశాయి అని చెప్పి చెప్పచ్చు. ఓవరాల్గా మార్కెట్ యొక్క గమనం ఏంటి? ఈ ర్యాలీ ఏదన్నా ముంచుతుందా లేదా నిలబడుతుందా? కథాగమనంలోకి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఎస్పెషల్లీ కరెక్షన్లో మనం ఎంత అగ్రెసివ్గా ఉంటాము, కరెక్షన్లో మంచి మంచి స్టడీ వ్యూస్, స్టాక్స్ గురించి ఏంటంటే డిస్కస్ చేస్తూ నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి సబ్స్క్రైబ్ చేయాలా వద్దా అనేది మీకే వదిలేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ర్యాలీ రావడానికి కారణమైన డేటా అయితే కనుక రకరకాల డేటా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఏంటంటే ఎస్పెషల్లీ బజాజ్ ట్విన్స్లో బయింగ్, మారుతి సుజుకీలో బయింగ్ ఈరోజు ర్యాలీకి ప్రధానమైన కారణంగా కనిపిస్తూ ఉందన్నమాట. వాటికి సంబంధించిన ఇండివిజువల్ రేటింగ్ కానీ, వాటికి సంబంధించిన డేటా వల్ల కానీ ఆ స్టాక్స్ ర్యాలీ అవ్వటం, మిగిలిన స్టాక్స్ కూడా సపోర్ట్ చేయటం, రిలయన్స్ కూడా సపోర్ట్ చేయటం. ఈరోజు నిఫ్టీ పిచ్చిలేసిందా అన్నట్లు ప్రవర్తించింది అని చెప్పి చెప్పచ్చు. ఓవరాల్గా మంచి ర్యాలీ రావడం చాలా రోజుల తర్వాత. ఇన్వెస్టర్స్కి ఫుల్ మీల్స్ అని చెప్పి చెప్తానమాట. ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఫుల్ మీల్స్ తిన్న ఫీలింగ్ అయితే ఈరోజు ఇచ్చింది అని చెప్పి చెప్తాను. చూడండి సార్, డేటాకి వచ్చేసరికి మన డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా ఎలా ఉంది అని అంటే 56.4 అనమాట. మంత్ అండ్ మంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లాట్గా ఉంది. చూడండి సార్, మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా ఎప్పుడైనా ఏ కంట్రీకి అయినా సరే డేటా అనేది 50 కన్నా తక్కువ ఉంటే కనుక అది మనం నెగిటివ్ షేడ్లో చూడాలి. కానీ 50 కన్నా ఎబవ్ ఉన్నంత వరకు ఏంటంటే ఆ కంట్రీ గ్రోయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డోకా లేదనేది చెప్పచ్చు. కాబట్టి ఇది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్, ఇది కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ అయ్యింది అని చెప్పి చెప్పచ్చు. చూడండి సార్, నేను వీడియో చేస్తున్నప్పుడు 3 అరౌండ్ అవుతుంది. మార్కెట్ అయితే కనుక శరవేగంగా దూసుకెళ్తూ ఉంది. నెట్ట నిలువుగా లేచింది. అయితే రీసెంట్గా మనం డిస్కస్ చేసుకున్నాము 23,495, 23,224. ఇది చాలా డౌన్ ట్రెండ్ తర్వాత టర్నింగ్ కదా. ఇలాంటి టర్నింగ్స్ అంత ఈజీగా బ్రేక్ అవ్వవు. అయితే ఓవరాల్గా డౌన్ నడుస్తున్న థింగ్ ఏంటంటే దాని తాలూకా షార్ట్ కవరింగ్ ర్యాలీ, అర్థమవుతుందా? అది అయితే కనుక ఇది పర్టికులర్గా ఒకవేళ ఇది కనుక బోటం కింద కన్వర్ట్ అయ్యి తిరగాలి అని అంటే మళ్ళీ ఏంటంటే హెవీ వోల్టాలిటీతో ఏంటంటే డిప్స్ తప్పవు. ఎఫ్ఐస్ ఇప్పటిదాకా స్టిల్ సెల్ ఆఫ్లో ఉన్నారు. అలాగే యుఎస్ మార్కెట్లో ఏదైనా అలజడి వస్తే ఏంటంటే ఈ ర్యాలీ నిలబడుతుందా అని అంటే చెప్పలేం. కాకపోతే ఏంటంటే బజాజ్ ట్విన్స్లో, మారుతిలో ర్యాలీ రావటం ఎక్కువగా అక్కడ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మంచి బల్క్ క్యాండిల్స్ పట్టడం, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరో బ్యాంకర్స్, మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేయడం ఈరోజు జరిగింది. ఆ విషయం సుస్పష్టంగా గడవటం మన కంట్రీకి ఇండివిజువల్గా స్టాక్స్లో బలం ఉన్నాయి ఏంటంటే బై జరుగుతూ ఉన్నాయి. కొన్ని స్టాక్స్ ఏంటంటే పడుతూ ఉన్నాయి. అయితే ఏంటంటే కమింగ్ డేస్లో కూడా వోల్టాలిటీ ఉంటుంది అనేది సుస్పష్టం అంటాను. ఈ ర్యాలీ బోటంగా తిరగాలి అన్నా కూడా ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ మళ్ళీ ఏంటంటే వోల్టాలిటీ ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే శుభసూచకం కాస్త ర్యాలీ రావటం, రీసెంట్గా కొద్దో గొప్ప ఇన్వెస్ట్మెంట్ స్టడీస్ చేసుకున్న వాళ్ళకి ఫుల్ మీల్స్ తిన్న ఫీలింగ్ అయితే కనుక ఈరోజు ర్యాలీ వచ్చింది అని చెప్పి చెప్తాను. కానీ ఇంతలా ర్యాలీ వచ్చిన తర్వాత రేపొద్దున మళ్ళీ జాగ్రత్త. ఎందుకనంటే రేపు ఇంతలా గ్రీన్ క్యాండిల్ పడిందంటే రేపొద్దున మళ్ళీ ఏంటంటే అలా అగ్రెసివ్గా వెళ్ళదు, అర్థమవుతుంది. ఎందుకనంటే షార్ట్స్ హెవీగా చేసిన వాళ్ళు అగ్రెసివ్గా బై చేయడం, దానికి కూడా ఏంటంటే ఈ ర్యాలీ ఎంతలా ర్యాలీ అవడానికి కారణమైందని చెప్పి చెప్పచ్చు.
అయితే ఏంటంటే రేపు మళ్ళీ ఏంటంటే ఎక్కువ మంది రిటైల్ పీపుల్ బై మోడ్లో ఉంటారు కాబట్టి ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ వోల్టాలిటీ రేపు కాస్త ఏంటంటే జలక్కిచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి రేపు కూడా మనం క్యాండిల్ మూవ్మెంట్ చూసి దాని తర్వాత ఫర్దర్గా మూవ్మెంట్ అనేది మనం ఇడిపోతుంది అనేది మనం చూద్దాం. చూడండి సార్, రీసెంట్ మార్కెట్స్లో ఉన్న వోల్టాలిటీ వల్ల ఏంటంటే నేను F&Oని పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్పాను. సో మరొకసారి చెప్తున్నాను. సో కరెక్షన్లో మీరు కనుక జాగ్రత్తగా స్టాక్స్ని స్టడీ చేసుకుంటూ ఉంటే స్టాక్ మార్కెట్ యొక్క బ్యూటీ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అలా కాదు నేను F&Oనే చేస్తాను అని అంటే ఇట్లాంటి మార్కెట్లో కష్టతరం. సో ఇవాళ ర్యాలీ వచ్చింది కదా, రేపు ఆ మూమెంట్ ఉండదు, కావాలంటే చూడండి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కీ లెవెల్కి వెళ్ళింది, ఇప్పుడు ఈ గ్యాప్ డౌన్ ఉంది కదా, ఆ గ్యాప్ డౌన్లోకి వెళ్ళి అక్కడ ఆర్డర్ని హిట్ చేసింది. కాబట్టి రేపు మూమెంట్ కూడా మనం చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. రేపు వోలటాలిటీ అనేది రేపు హెవీగా ఉంటుంది అనేది సుస్పష్టంగా చెప్పచ్చు అనమాట. కానీ సో ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ కూడా నెవర్ సే షార్ట్ సెల్లింగ్ అంటారు. ఎందుకనంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏంటంటే డిఐఎస్ యొక్క యాక్టివిటీ, అలాగే ఏంటంటే మన స్ట్రాంగ్ ఎకానమీ, దీనివల్ల ఏంటంటే గ్లోబల్గా అలజడి ఉన్నా కూడా ఏంటంటే మనం డిప్స్లో ఏంటంటే బై పాయింట్ ఆఫ్ వ్యూలోనే థింక్ చేయండి అంటారు. ఎందుకంటే మన ఎకానమీలో ఉన్న దమ్మ లాంటిది, స్ట్రెంత్ అలాంటిది. స్టాక్ మార్కెట్ అంటారా, గ్లోబల్ థింగ్స్ వల్ల కానీ అప్పుడప్పుడు 1-2 క్వార్టర్స్ ఏదైనా పర్ఫార్మెన్స్ డల్ అవడం వల్ల డిప్స్ అవుతుంటాయి. అలా అయితేనే ఆపర్చునిటీస్ అదనమాట. సో అదనమాట ఓవరాల్గా ఏంటంటే రీసెంట్ కరెక్షన్లో ఎంతో కొంత స్టడీ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ ఏదైనా పడే అవకాశం ఉంటే, మళ్ళీ ఏదైనా పడితే మళ్ళీ ఏంటంటే స్టడీ యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేద్దాం. ర్యాలీస్ అయితే చూస్తూ ఉంటాం, డిప్ అయితే ఏంటంటే ఏ క్వాలిటీ స్టాక్ని ఎక్కడ స్టడీ చేసుకోవాలో చూసుకుంటూ ఉంటాం. దీనికి మించిన బ్యూటీ లేదు స్టాక్ మార్కెట్లో, మీకు నచ్చినా నచ్చకపోయినా. చూడండి సార్, ఇప్పటిదాకా నేను చెప్పిన వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళైతే ఈ పాటికే సబ్స్క్రైబ్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. చూడండి సార్, బజాజ్ ట్విన్స్, బజాజ్ ఫినాన్స్ కావచ్చు, బజాజ్ ఫిన్సర్వ్ కావచ్చు, సో వాటిలో వచ్చిన ర్యాలీ నిఫ్టీ ఎంతలా ర్యాలీ రావడానికి దోహదపడింది అని చెప్పచ్చు. చూడండి సార్, సిటీ వాళ్ళు బజాజ్ ఫినాన్స్ గురించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే 90-day పాజిటివ్ క్యాటలిస్ట్ వాచ్ అని చెప్తున్నారు. మెయింటైన్స్ బై విత్ టార్గెట్ ఆఫ్ 8,150 per share అని చెప్తున్నారు. సో దీనివల్లే బజాజ్ ట్విన్స్లో ర్యాలీ రావడానికి కారణం. ఈరోజు క్యాండిల్ అంతలా గ్రీన్ క్యాండిల్ పడింది. సో నేను టెక్నికల్గా కూడా చార్ట్ చూపిస్తాను, సో ఒకసారి చూద్దాం అనమాట. సో ఎక్స్పెక్టింగ్ లోన్ గ్రోత్ స్టెబిలిటీ అని చెప్తున్నారు, పాజిటివ్ NIM అని చెప్తున్నారు అనమాట. సో మార్జినల్ రైజ్ ఇన్ క్రెడిట్ కాస్ట్ అని చెప్తున్నారు, ఎక్స్పెక్టెడ్ టు 2.2 to 2.5% అంటున్నారు. ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ గ్రోత్ అనేది క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 6%, ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 27% అనమాట. సో అలాగే సపోర్ట్ కమింగ్ ఫ్రమ్ మోటగేగ్ ఫైనాన్సింగ్, అంటే ల్యాండ్ బేస్ చేసుకొని లోన్స్ ఇస్తుంటారు కదా, అది సేల్స్ ఫైనాన్సింగ్, న్యూ బిజినెస్ మేనేజ్మెంట్ ట్రాన్సిషన్ అప్డేట్ విల్ బి క్రిటికల్ అని ఓవరాల్గా పాయింటర్స్ చూడండి. బజాజ్ ఫైనాన్స్ మీద వాళ్ళు సిటీ వాళ్ళు వాచ్ చేసి ఓవరాల్గా టార్గెట్ ప్రైస్ని ఏంటంటే పెంచడం అనేది జరిగింది. ఈరోజు నిఫ్టీ ర్యాలీకి కారణం బజాజ్ ట్విన్స్, మారుతి అని చెప్పొచ్చు అనమాట. చూడండి సార్, రీసెంట్ కరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకున్న స్టాక్స్ మీకు స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషన్గా పనికి వచ్చే ఉంటాయి అనమాట. రిలయన్స్ కానీ, ఇండస్ IND కానీ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్గా చూడండి, ఫండమెంటల్స్, టెక్నికల్ అని చెప్పడం అనేది జరిగిందనమాట. సో కరెక్షన్లో మనం స్టడీ చేయడం వల్ల ఎంత ఫెచ్చింగ్ ఉంటుందో మీకు కమింగ్ డేస్లో ఇంకా తెలుస్తూ ఉంటాయి అన్నమాట, కమింగ్ ఇయర్స్లో. అట్లాగే ఏంటంటే మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేదు అని అంటే కనుక ఇక్కడ మన ఛానల్ కింద లింక్స్ ఇచ్చాను చూడండి. సో మీరు ఏ లింక్ అయినా పర్లేదు. సో మీరు కనుక మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేశారనుకోండి, అకౌంట్ ఏంటంటే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో రెండు కూడా డిస్కౌంటెడ్ బ్రోకర్స్ అనమాట. పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. యాప్ ఇంటర్ఫేస్ అవన్నీ కూడా బాగుంటాయి అనేవి ప్లేస్ చేశాను. కాబట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు మీ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఆ బ్రోకింగ్ కంపెనీలు వెబినార్లు పెట్టినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. అట్లాగే ఏంటంటే నా వ్యక్తిగతమైన వెబినార్లు ఉంటాయి అన్నమాట, మనీ మేనేజ్మెంట్, క్యాండిల్ స్టిక్స్ లెర్నింగ్, అలాగే హౌ టు ట్రాక్ బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ది కంపెనీ. సో ఇలాంటి థింగ్స్ మీకు ఓన్గా గ్రో అవడానికి పనికొస్తాయి అన్నమాట. కాబట్టి వన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయగలరు. చూడండి, అలాగే మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు SBI కార్డ్ గురించి ఈక్వల్ వెయిట్ అని చెప్పి టార్గెట్ ప్రైస్కి ఏంటంటే 685 ఇచ్చారనమాట. సో వాళ్ళు చెప్తున్న థింగ్స్, ఆ పాయింట్స్ ఒకసారి చూడండి. NIM గురించి మాట్లాడారు, క్రెడిట్ కాస్ట్ అజంప్షన్ గురించి మాట్లాడారు. ఇవన్నీ కూడా చూసి ఏంటంటే సో ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఊహించి ఆ స్టాక్ ప్రైస్ని 685 ఇస్తున్నారు. ఈక్వల్ వెయిట్ అంటే ఏంటంటే నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తుందో దానికి తగ్గట్టుగానే
ఈ స్టాక్ పర్ఫామ్ చేస్తుంది అని. ఓవర్ వెయిట్ అంటే నిఫ్టీతో కంపేర్ చేస్తే ఎడ్జ్ ఉంటుందని, అండర్ వెయిట్ అంటే నిఫ్టీతో కంపేర్ చేస్తే తక్కువ రిటర్న్స్ ఇస్తుందని అర్థం అనమాట. చూడండి అలాగే వ్యారీ ఎనర్జీకి సంబంధించి సో వాళ్ళకి ఏంటంటే ఆర్డర్ వచ్చిందంట సోలార్ మాడ్యూల్కి సంబంధించి 150 మెగావాట్స్ అనమాట. సో దానికి సంబంధించిన న్యూస్ అప్డేటు. సో అది 25-26 ఇయర్స్కి సంబంధించి అనమాట. సో వ్యారీ ఎనర్జీస్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చెప్పచ్చు. చూడండి సార్ ఈరోజు ర్యాలీ రావడానికి నిఫ్టీకి ప్రధానంగా కారణమైన రిలయన్స్, మారుతి గురించి కూడా డిస్కస్ చేద్దాం. చూడండి మారుతి సుజుకి రికార్డ్స్ 30% రైజ్ ఇన్ డిసెంబర్ సేల్స్. సో సేల్స్ అంతలా రైజ్ అయినాయి కదా, వాళ్ళు ఇచ్చిన ఆఫర్లతో కానీ ఏదైనా కానీ మంచి సేల్స్ నెంబర్స్ని పోస్ట్ చేశారు. కాబట్టి ఎర్నింగ్స్లో పాజిటివ్ ఉంటుంది కాబట్టి ఆ దమ్ అనేది స్టాక్ ఈరోజే చూపించింది. ఒకసారి చూడొచ్చు అనమాట. నిన్న కూడా మారుతి సుజుకి ర్యాలీ అయింది. చూడండి సార్ మారుతి సుజుకి సో నిన్న ర్యాలీ అయింది, ఈరోజు ర్యాలీ అయింది. సో ఏంటంటే ఎవరికైనా ఇన్వెస్టర్స్కి కావాల్సింది ఏంటంటే ఎర్నింగ్ కదా, కంపెనీ ఎర్నింగ్, రెవెన్యూ పెరగటం. అది ఉంది అని అంటే కనుక గ్లోబల్గా బ్యాడ్ ఉన్నా కూడా, ప్యానిక్ ఉన్నా కూడా ఇండివిజువల్గా కంపెనీలో దమ్ముంది, నెంబర్స్ మంచిగా పోస్ట్ చేస్తున్నారు అని అంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి పీపుల్ బై చేస్తారు. అందుకని ఇండియన్ స్టాక్ మార్కెట్ ఏంటంటే వాటిలో క్వాలిటీ స్టాక్స్ని ఎప్పుడు కూడా ఏంటంటే కరెక్షన్లో మిస్ చేసుకోకూడదు. అట్లాగే ఏంటంటే గ్లోబల్గా ఉన్న థింగ్స్ని బేస్ చేసుకొని ఇంకోటి ఏదో డాలర్ వీక్ అయింది కదా, ఇంకోటి అయింది, ఇదైంది, ఎఫ్ఎం గారు ట్యాక్స్ వేశారు, ఇట్లాంటివి ఆలోచించకుండా ఎప్పుడు కూడా కంపెనీ ఏంటి, వాటి ఎర్నింగ్స్ ఏంటి, రెవెన్యూ ఏంటి, మన ఎకానమీ ఎటుపోతుంది, వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే మనం ఎంత స్ట్రాంగ్గా ముందుకెళ్తున్నాం, ఎట్లాంటివి ఆలోచిస్తే పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది. లేదు 2-3 డేస్ పడిపోయినప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో నెగిటివ్ కనిపిస్తూ ఉంటాయి. మనం కూడా ఆ చెడు ఫీలింగ్ చేసుకొని మనం ఇండియన్ స్టాక్ మార్కెట్ని మనం తక్కువగా చూస్తే ఏంటంటే సో ఇబ్బంది పడతారు. చూడండి మీరు లాస్ట్ 12 క్వార్టర్స్లో 2 క్వార్టర్స్ మాత్రమే మన జీడిపి డల్ అయింది. అంటే ఇది మంచి థింగే కదా, డల్ అవటం మంచి థింగ్ కాదు. ఓవరాల్గా 12 క్వార్టర్స్లో 10 క్వార్టర్స్ అద్భుతం ఏంటంటే అది వేరే కంట్రీస్కి దేనికి కూడా సాధ్యం కాలేదు. కాబట్టి ఇది ఆలోచించాలన్నమాట. సో కాబట్టి ఒకటే 2 డేస్ ఏదైనా పడిపోయినా లేదా యూఎస్ మార్కెట్లో డిప్ అవడం వల్ల మన మార్కెట్ పడ్డప్పుడు ఏంటంటే మన మార్కెట్ని టెంపరీగా డిప్ అయినప్పుడు ఆపర్చునిటీగా చూడాలి, కానీ ఎకానమీని చెడుగా చేయొద్దనమాట. మీకు నిజంగా కమింగ్ 10-20 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాలో గ్రోత్ ఉండదు అని చెప్పి మీరు అనుకున్నారనుకోండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీ కంట్రీ మీద పాజిటివ్ ఆస్పెక్ట్ ఉన్నప్పుడు టెంపరీ థింగ్స్ని వదిలేసి కరెక్షన్లో ఆపర్చునిటీగా తీసుకొని మన ఎకానమీ బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బిలీఫ్ ఉంటే కనుక ఖచ్చితంగా ఏంటంటే భవిష్యత్తులో అది ట్రూత్ అవుతుంది అనేది చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి మారుతికి సంబంధించిన అప్డేట్. ర్యాలీ ఎంతలా వచ్చిందో చూశారు. చూడండి అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు లాస్ట్ 7 డేస్ వీడియోలో ఉన్న లెవెల్ ఇదే. ఎందుకనంటే పైనుంచి సెల్ ఆఫ్ చేసుకున్నారు కాబట్టి ముందు షార్ట్స్ కవర్ చేయాలి. ఏరియాలో బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి కవర్ చేస్తున్నారు. మళ్ళీ ఫర్దర్గా ఒత్తుతారా సో లేకపోతే పైకి వెళ్తారా అనేది చూడాలన్నమాట. కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీకి ఏంటంటే సో ఇది నెక్స్ట్ ఏంటంటే ఇది కీ లెవెల్గా మారబోతుంది. ఏంటది 51,985, 52,241. సో కాబట్టి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఏం జరుగుతుందో లేదో చూడాలి. లేదా యూఎస్ మార్కెట్లో కానీ ఇంకేదైనా అలజడి వల్ల కానీ డిప్ వచ్చిందనుకోండి, అది మనం ఏం చేయలేము, అవి రన్నింగ్లో చూడాలన్నమాట. ఏ రోజు కదా ఆ రోజుగానే ఉంది రీసెంట్ డేస్లో. కాబట్టి చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి అనమాట. నేనైతే ఇట్లాంటి సమయంలో F&Oని అవాయిడ్ చేయమని చెప్తానమాట. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, మీకు ఏదైనా అభిప్రాయాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే మనకి రిలయన్స్ చూడండి, అలాగే నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్ అయిన రిలయన్స్లో చాలా భారీ బయింగ్ వచ్చింది. ఈ రీసెంట్ రెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూడండి అని చెప్పాను. ఎందుకంటే సో రిలయన్స్కి ఏంటంటే ఒక్క డేలో లెగ్స్ కూర్చుంటుంది, అప్పుడు మనం ఏం చేయలేము. సో మహా అయితే ఎందుకు కొంచెం కిందకెళ్ళి పైకి వస్తుంది. మీకు బిజినెస్ మీద నమ్మకం ఉన్నప్పుడు కొంచెం కిందకెళ్ళి వస్తుంది. మీరు ఎగ్జాక్ట్గా నేను మేక్ కొట్టినట్టు కరెక్ట్గా నేను కొన్న తర్వాత నుంచి పెరగాలి అని అంటే స్టాక్ మార్కెట్లో సాధ్యం కాదు. సో ఎవరి వల్ల కాదు అది. సో ఇన్ఫ్యాక్ట్ మరి ఒకవేళ ఈ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేసుకొని ఉన్నారనుకుందాం, రేపొద్దున యూఎస్ మార్కెట్లో తింగో ఇంకా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏదైనా షాక్ ఇస్తేనో అట్లా ఏంటంటే దడేలు కింద పడింది అనుకుందాం. కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తారు మళ్ళా. కాబట్టి ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సిందంటే ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోండి. ఇన్వెస్ట్మెంట్ వేరే. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతిసారి ప్రైస్ యాక్షన్ చూడకూడదు. బిజినెస్ మీద ఫోకస్ ఉందా, బిజినెస్ బాగా చేస్తున్నారా లేదా అది చూడాలి. ఎందుకంటే ఎర్నింగ్ బాగుండి డేటా బాగుండి ఉంటే కనుక ప్రైస్ తన్నుకొని వస్తుంది. ఎగ్జాంపుల్ మారుతియే, ఒక్క డిసెంబర్ సేల్స్ చూడండి ఎంతలా పెరిగిందో. అలాగే మనకి బిజినెస్ స్టడీ లైన్ ఉంది అనగానే బజాజ్ ఫైనాన్స్ ఇట్లాంటి వాటి మీద సిటీ వాళ్ళు కామెంట్ చేయగానే ఎంతలా ర్యాలీ అయింది చూడండి, అదనమాట.
సో ఆఖరికి మన కంట్రీ వాళ్ళు పాప్కార్న్ మీద కూడా ఏంటంటే అంతలా ట్యాక్స్ వేసి ఎకానమీకి బూస్ట్ తీసుకెళ్తున్నారు. ఎందుకంటే జిఎస్టీ కలెక్షన్ బాగుంటే వాళ్ళ స్పెండింగ్ బాగుంటుంది కదా. స్పెండింగ్ బాగుంటే ఇండియా ఏంటంటే గ్రోత్కి ఖచ్చితంగా ఏంటంటే డెఫినెట్గా పనికొస్తుంది. మనకి ఇండివిజువల్గా అది బ్యాడ్ అని అనిపించవచ్చు, కానీ ఓవరాల్గా జిఎస్టీ కలెక్షన్ బాగుంటే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెండింగ్ చేస్తారు, కంట్రీ గ్రో అవడానికి ఏం చేయాలో చూస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు థింకింగ్ ఏం చేయాలి, మేక్ ఇన్ ఇండియా థీము, ఇట్లాంటి గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు. బడ్జెట్లో కూడా ఏంటంటే స్పెండింగ్ వైపు ఫోకస్ చేశారనుకోండి, ఖచ్చితంగా ఏంటంటే ఇది నిలబడుతుంది. లేదు అని అంటే పడుతుంది అనమాట. కాబట్టి ఒక్కరోజు ర్యాలీ బట్టి మనం ఏం డిసైడ్ చేయలేం. కాకపోతే ఏంటంటే సో రిలయన్స్ కూడా బాగా దోహదపడింది ర్యాలీకి అని చెప్పి చెప్పచ్చు అనమాట. చూడండి సార్, అలాగే ఫర్దర్గా భవిష్యత్తు వీడియోస్లో ఏంటంటే జియో ఫినాన్స్, బజాజ్ హౌసింగ్ ఫినాన్స్, ఓలా ఎలక్ట్రిక్ ఇట్లాంటి వాటి గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాము. మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏదైనా హైలైటెడ్ న్యూస్ అప్డేట్ని మర్చిపోయాను, అది డిస్కస్ చేయాలని మీకు అనిపిస్తే కనుక కామెంట్ చేస్తే నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియో ఉంది కదా, దాంట్లో డిస్కస్ చేద్దాం. లారస్ ల్యాబ్ ఇంకా మరిన్ని మంచి కంపెనీస్ యొక్క డిస్కషన్ చేయాల్సి ఉంది అక్కడ. కాబట్టి చాణక్య స్టాక్ ట్రేడర్స్ నైట్ స్పెషల్ వీడియోలో కలుద్దాం. అందాక సెలవు మరి. బై ఫ్రెండ్స్, గుడ్ డే.